వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదుర్గాదేవిని దర్శించుకున్న సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా లక్కీ డిప్ ను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లు, కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని వెంకటరమణ. ప్రపంచ వృద్ధుల వారోత్సవాలు చేపట్టిన బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలంటున్న ఈపీ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేడుకలకు ఆలయ కమిటీలు సిద్ధమయ్యాయి. వివిధ దేవాలయాల్లో ఆలయ కమిటీలు, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్త సుందరమైంది. నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. క్యూ లైన్ లో నిలబడి గ్రామదేవత గంగానమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. డాక్టర్ దొండముడి ప్రసాద్ దంపతులు, చిట్లూరి హనుమాన్ దంపతులు, డాక్టర్ సత్యనారాయణ లక్ష్మీ ప్రసన్న దంపతులు, రాము దంపతులు, భక్తాంజనేయ స్వీట్స్ దంపతులు, రాంబాబు, చాపర్తి కుమారి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడే ఫణిచంద్రశేఖర్, సురేష్, నాగరాజు, బుల్లియా, కోలాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కొప్పారపు శ్రీరామ్మూర్తి, ప్రమీల దంపతులు, బుడిగిన శేషగిరి బాబు, ఎర్రం ఉదయ్ కుమార్ దంపతులు ప్రసాద వితరణ చేశారు. మయా దేవ ఆయాధ్యా ఆవాహనాది పౌరుషోపచార విద్యాది భగవాన్ సర్వాత్మకః శ్రీమంత మహాగణాధిపతి ప్రసన్నావరదా భవంతు అగంపకం శిరసా గృహ్ణామి సహస్రవర్ణాలే నమో దాసమేవం దుర్గాదశమనాసిని మహాగణాధిపతయే నమః. పరమ పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు 2వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకు ఏ అవతారంతో అయితే అమ్మవారు కొలువు తీరి ఉంటారో ఆ అవతారమూర్తికి శాంతి హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 7:30 సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ జరుగుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవడం జరుగుతోంది. మరి ఈ దసరా నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి జరిగినటువంటి అవతార అలంకార మహోత్సవాలను కనుక దర్శించినట్లయితే, ఆరాధించినట్లయితే నవరాత్రి వ్రతఫలం వారికి సంప్రాప్తమయ్యి వారి గృహమునందు అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదించినటువంటి చల్లని తల్లి గ్రామదేవత గంగానమ్మ. అటువంటి గంగానమ్మ అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక అవతారంతో అమ్మవారు కొలువు తీరు ఉంటున్నారు కనుక, అలాగే రేపు శనివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నా, ఆరాధించుకున్నా అన్నపానానికి లోటు లేకుండా మనందరికీ కూడా చక్కగా కాపాడి రక్షించినటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ప్రసరింప చేయాలని ప్రతిరోజు కూడా మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించండి. అలాగే దాతలు ఎంతోమంది సహకరిస్తున్నారు కమిటీ వారికి. వారందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా కావాలని
ఈ యొక్క కార్యక్రమం మన పట్టణంలో మనందరి దేవత లోకమాత ఈ గ్రామాన్ని ఎల్లవేళలా కూడా కాపాడి రక్షించేటువంటి జగన్మాత కనుక మీరందరూ కూడా సహకరించి ఇంటికి ఒక పుష్పం అయితే ఈశ్వరుడికి ఒక మాలన్నట్లుగా మీరందరి సహాయ సహకారాలతోటి భక్తులందరి సహాయ సహకారాలతోటి కమిటీ వారు ఎంతో ఓర్పుతో నేర్పుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మ జరిపించుకుంటోంది. కావున మీరందరూ కూడా అమ్మవారికి జరిగినటువంటి ఈ నవరాత్రి మహోత్సవాలలో వేలాది మంది పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీ గంగానమ్మ మాతాకి. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ ఇరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ నేతృత్వంలో పండిత పురోహితులు కిరణ్, ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ పూజలు చేస్తున్నారు. పట్టణానికి చెందిన కర్పూరం గవరయ్య గుప్తా దంపతులు, కంచర్ల రఘురామ్ కుమార్ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కడించర్ల లక్ష్మీనారాయణ దంపతులు ప్రసాద వితరణ చేశారు. కుంకుమ పూజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దామోదర క్లాత్ షోరూం నిర్వాహకులు అమ్మవారికి చీరను బహుకరించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం తెలిపారు. పలువురు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. గాయత్రీదేవి అవతారంలో వాసవిమాత భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో కుంకిమల్ల సురేష్, పైడి రమేష్, జయవర్పు సోమశేఖర్, కోలాటి నాగేశ్వరరావు, ఉపల శ్రీను, సొలస శ్రీను, మోతుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు. రాశి ప్రకాశేచ మమ కుటుంబస్య శరీరే దాపుత్య సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం సమస్త భోగానుభవ రాజ్య ప్రాప్త్యర్థం వేదోక్తాయుత సర్వసంపదు సమృద్ధ్యర్థం గంగాది పుణ్య నదీ స్నాన సరస్వతి ఐక్యస్వరూపిణి. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఆర్యవేశ కళ్యాణం ఎదురుగా ఉన్న వాసవమ్మవారి ఆలయంలో ఈరోజు రెండవ రోజుగా దసరా మహోత్సవాలు రెండో రోజుగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తున్నారు. అలాగే రేపు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనిస్తారు. కావున భక్తులు 50 మంది ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిగా కోరుతున్నాము. అలాగే 9వ తారీఖున మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తారు. ఆ రోజున భక్తులు పిల్లలందరినీ తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టి అమ్మవారిని దర్శించుకోవాల్సిగా కోరుతున్నాము. అలాగే 13వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అనంతరం వివిధ రకముల మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిగా కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరనంటాయి. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హనుమాన్, బేబీ షామ్లీ, మువ్వల గణేష్, శిరీష దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, జయలక్ష్మి దంపతులు, సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా, వాస్వి క్లబ్ రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్లు అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి లక్కీ డ్రాను చిన్ని హరీష్ గుప్తా చేతుల మీదుగా విజేతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, రామశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. అమ్మవారికి లడ్డు ప్రసాదాన్ని దివాకర్ బాబు అందజేశారు. నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో విజయదుర్గాదేవి దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తరించాలని కోరారు. ఈ సందర్భంగా మార్వాడీలు వేసిన కోలాట నృత్య ప్రదర్శన చూపర్లను అలరించింది. శ్రీ గురుభ్యో నమః. మన జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గామ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా పూజలు అందుకున్నారు. అలాగే విశేషంగా గాయత్రి అలంకారంలో అమ్మవారికి శ్రీచక్ర అభిషేకం మరియు కుంకుమార్చన నిర్వహించడం జరిగినది. అలాగే సాయంత్రం అమ్మవారి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. అలాగే రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరించుకుని పూజలు అందుకోవడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవలసినదిగా కోరడమైనది. జంగారెడ్డిగూడెం పట్టణ వాసులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ 9 రోజులు కూడా జంగారెడ్డి పట్టణ వాసులందరూ కూడా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుని అమ్మవారి కృప పాత్రగా కావాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాయ నమః.
ఈరోజు దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారు గాయత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చినారు. అలాగే సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, తదనంతరం లలిత సహస్రనామం పారాయణం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై విజయదుర్గ మాతాకి, జై విజయదుర్గ మాతాకి. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు పలు ఆలయాల వద్ద బతుకమ్మ పండుగ చేశారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్దారు. పూల మధ్యలో అమ్మవారి ప్రతిమను పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఉంచారు. టౌన్షిప్ లో వినాయక విగ్రహం వద్ద, ఆటోనగర్ లో కనకదుర్గాదేవి ఆలయం వద్ద బతుకమ్మకు పూజలు చేశారు. చక్కటి గీతాలను ఆలపించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన తెలుగింటి ఆడబడుచులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన ఆడబడుచులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా జరుపుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో అర్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ గౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జంగారెడ్డిగూడెంకు చెందిన పువ్వాడ విజయ రవీంద్రబాబు, కళ్యాణి దంపతులు, గురవాయిగూడెంకు చెందిన బాకి శ్రీనివాస్ రెడ్డి, అమరావతి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, భవానీలు, స్వాములు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవాలయానికి నిత్య దీపారాధన నూనె ఇస్తున్న నంబూరి వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి దంపతుల మనవడు రియాన్స్ షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా వేద ఆశీర్వచనం అందజేశారు.
त्रिपुरा जय त्रिपुरा शंकर दुर्गा शंकर दुर्गा अंबे दुर्गा चिन्न दुर्गा चिन्न दुर्गा जय दुर्गा जय दुर्गा जय काली जय काली जय चंडी जय चंडी माँ भवानी माँ भवानी भले भवानी भले भवानी श्री कनकादुर्गवे श्री कनकादुर्गवे नव्वुల తల్లివే నవ్వుల తల్లివే నవ్వుల తల్లివే జై దుర్గా జై కాళీ జై కాళీ జై చండీ జై చండీ జై త్రిపుర జై త్రిపుర అమ్మ భవాని అమ్మయ్యప్ప గురవాయిగూడెం గ్రామంలో ఏం చేసిన మన హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు ఆలయంలో ఉపాలయాల్లో అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా రెండో రోజుగా గౌరీదేవి అలంకారంలో ఈ రోజున అమ్మవారు ఎంతో వైభవంగా మనందరికీ కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని తీర్థప్రసాదాలను కూడా స్వీకరించాం. అలాగే సాయంత్రం మళ్ళీ అందరూ కూడా లలిత కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా 50 మంది వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు కూడా పాత్రలు అవ్వాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే హరిహర సుతనే బాంధవనే రక్షకనే కోటి బ్రహ్మాండ నాయకనే స్వామియే జ్ఞాన సరస్వతి మాతకు ఓంకార స్వరూపిణికి దుర్గా భవానీ మాతకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం సందర్భంగా విశేష అభిషేకం, నిత్యహారతుల పూజల్లో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా స్వర్ణ పుష్పార్చన కైంకర్యాలు చేశారు. ఉదయం 9 గంటల నుండి ఆలయ ముఖ మండపంలో మొత్తైదువులచే కామాక్షి దీప పూజ, లక్ష పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం బాలకుమారి పూజ ప్రత్యక్షంగా 2 నుండి 9 సంవత్సరాల లోపు బాలికలను బాల స్వరూపులుగా భావించి అర్చించే కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను దామోదర క్లాత్ చిట్లూరి కోటేశ్వరరావు దంపతులు, కలగర వీర్రాజు దంపతులు ప్రసాదాలు, అట్లూరి హర్షవర్ధన్ దంపతులు, పోలుపర్తి దుర్గారావు దంపతులు పుష్పాలంకరణ చేసి అంతరాలయ పూజలలో ఉభయదారులుగా వ్యవహరించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజైన శనివారం శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారని, సామూహిక కుంకుమ పూజలు 9 గంటల నుండి జరుగుతాయని, సాయంత్రం నామ సంకీర్తనలో భాగంగా కండ్రికగూడెం షిరిడి సాయి భజన మండలి వారిచే భజన కాలక్షేపం జరుగుతుందని తెలియజేశారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క
దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని మరియు శుక్రవారం సందర్భంగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు ఈరోజు నూకాలమ్మ అమ్మవారు అవతార స్వరూపిణి అయినటువంటి బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే అమ్మవారికి విశేష శుద్ధశక్తి నమోంతమాల అనేటువంటి శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి విశేష పూజలంతా కూడా అమ్మవారికి ఈరోజు జరిపి లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చనలతో అమ్మవారికి విశేషంగా పూజాధికాలు చేసుకుని ప్రాతకాలం నుంచి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారి కుంకుమార్చన మరియు ఉభయదారులచే అమ్మవారికి పట్టు వస్త్రాలు పుష్పాలంకరణ ఇత్యాది కార్యక్రమాలంతా కూడా భక్తులు అమ్మవారిని సేవించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి పంచామృతములతో అభిషేకము, తదనంతరం మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా జరిగాయి. రేపు అమ్మవారికి గాయత్రీ స్వరూపంగా మంత్రముల్లో మహిమాన్వితమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రము, యంత్రముల్లో గొప్పదైనటువంటి యంత్రము శ్రీచక్రము. అటువంటి గాయత్రి మాత అమ్మవారి యొక్క అలంకారం రేపు నూకాలమ్మ అమ్మవారు ఆ అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. ఉచిత కుంకుమ పూజలంతా కూడా ఆలయ కమిటీ వారిచే ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క సదావకాశాన్ని భక్తులు వినియోగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గా కొమ్మినేని వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ గా పనిచేసిన వెంకటరమణ ప్రమోషన్ పై కమిషనర్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ గా చేరిన కొమ్మినేని వెంకటరమణను కార్యాలయ సిబ్బంది అభినందించారు. పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి పనిచేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాతల సహకారంతో విజయవాడ బాధితుల సహాయార్థం వచ్చిన 51,56,240 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. నియోజకవర్గంలో రహదారులు, వంతెనల అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కావాల్సి ఉందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎంకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, జగ్గవరపు ముత్తారెడ్డి, మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల జడ్పీటీసీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జడ్పీ సమావేశాల గురించి జడ్పీటీసీలకు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీటీసీల ఛాంబర్ అధ్యక్షులు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రతి మండలంలో జడ్పీటీసీలకు అభివాదం చేసుకుంటూ సమావేశంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కుంకుమ పూజలకు విశేష స్పందన లభించింది. భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ శక్తి కొలది ఈ పూజ చేశాము. ఈ రోజు దేవీ నవరాత్రులు శుక్రవారం ఈ ఒక్క రోజు అమ్మవారిని పూజ చేయాలని చెప్పి అమ్మవారు ఏ శాస్త్రంలోనూ ఎక్కడా చెప్పలేదు. కానీ ఏమిటంటే ఈ దేవీ శరన్నవరాత్రులు అమ్మవారికి 9 రోజులు, గణపతికి 9 రోజులు, కార్తీక మాసం శివకేశవులు ప్రీతికరంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఇవన్నీ భగవంతుడికి ఒక్కొక్క రోజుగా ప్రతి దేవుడికి అర్చన చేసేందుకు కల్పించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా మీ శక్తి కొలది ఏ రోజు శుక్రవారమో, సోమవారమో, మంగళవారం ఒక నియమంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళడం, భగవంతునికి నమస్కారం చేసుకోవడం అలవాటు చేసుకోండి. దేవాలయాన్ని కాపాడే బాధ్యత మనదే. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ప్రపంచ వృద్ధుల వారోత్సవాలు నిర్వహించారు. అక్టోబర్ 1వ తేదీన వృద్ధుల దినోత్సవం సందర్భంగా బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు ఈ సంఘం ఆవశ్యకతను వివరించారు. జిల్లా ఉపాధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణమూర్తి సంఘం భవన నిర్మాణానికి
సహాయపడాల్సిందిగా రావూరి కృష్ణను కోరారు. సంఘం అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో జరిగిన సంఘం కార్యకలాపాలను వివరించారు. కార్యదర్శి దల్లి కేదారేశ్వర రెడ్డి, త్రినాథరావు, బోడా సత్యనారాయణ, కోడూరి ఆంజనేయ శర్మ, కర్పూరం త్రివిక్రమరావు, కాళేశ్వరరావు, యాకూబ్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల కూడా కానీ ఏమైనా ఉంటే వారు మా సంఘానికి తెలియజేస్తే కనుక వారిని మా దగ్గరికి పంపించినప్పుడు మేము ఆ దాన్ని తీసుకెళ్ళి ఆర్డో గారి దృష్టిలో పెడుతున్నాం. ఎందుకంటే ఉదాహరణకి ఒక చిన్న విషయం, ఇక్కడ మన పుట్లగట్లగూడెంలో ఒక ఆమె తన యొక్క కొడుకుని చిన్నవాడిని భర్త పోయిన తర్వాత పెంచి పెద్ద చేసింది. తర్వాత పెళ్లి చేసిన తర్వాత కోడలు వచ్చి నాకు ఇల్లు సరిపోవడం లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోమని అత్తగారిని అన్నప్పుడు ఆమె అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ ఊరు ప్రెసిడెంట్ గారితో చెప్తే ఆయన వేరే ఇంకొక గుమ్మం ఏర్పాటు చేసి ఈ గదిలో మీరుండండి, ఈ గదిలో మీరుండని వాళ్ళ కొడుకు తండ్రి భార్యాభర్తలను ఒక గదికి, ఈ పెద్దాళ్ళని ఒక గది ఏర్పాటు చేశారు. కానీ ఆమె ఇంట్లోకి వెళ్ళే దారిలో ఆ కోడలు ప్రతిరోజు కూడా అన్నం మెతుకులు కానీ, వండేసిన కూరగాయలు కానీ, మిగిలిపోయిన కూరలు కానీ, సీసా పెంకులు కానీ ఇలాంటివన్నీ కూడా దారిలో పోసేస్తుంది. ఆవిడ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కాకుండా ఆవిడకి ఒకటే ల్యాబరేటరీ ఉంది, టాయిలెట్. దాంట్లోకి ఉదయం ఆమె లేచేటప్పుడు, అత్తగారు లేచేటప్పటికి ఆ కోడలు టాయిలెట్లోకి వెళ్ళిపోయి లోపల గడి వేసుకుని 1-2 గంటల వరకు అందులోంచి బయటికి రాదు. మరి అది ఎంతకంటే దారుణమైన వేధింపు అనేది ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద ఆవిడ చెంబుచ్చుకుని ఎక్కడికి వెళ్తారు పూర్వం. జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బొటని బ్రేలు విరిగిపోవడంపై స్థానిక దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఎస్పీ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించి దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోమారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, పంతగాని వెంకన్న, తొర్లపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో రాత్రి జరిగినటువంటి అసాధ్యంగా గాలిపడ కావచ్చు, వేరే ఇంకో చర్య వల్ల కావచ్చు, జరిగినటువంటి ఒక అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అపచారానికి వెంటనే దాన్ని మనం రిస్టోర్ చేసి ఆ విగ్రహం యొక్క పాత రూపుని తీసుకురావడానికి మన వంతుగా ప్రయత్నం చేసి అది పెట్టించడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. అట్లాగే మళ్ళీ ఎప్పుడు కూడా ఇక్కడ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరా కూడా ఇప్పుడే ఈ విగ్రహానికి సపోర్ట్ చేస్తూ చుట్టూగా సీసీ కెమెరా కూడా పెట్టడం అనేది ఇప్పుడే జరుగుతుంది. అలాగే ఈ విగ్రహం యొక్క వేలు విరగడానికి ఎవరైతే కారకులై ఉన్నారో వారి మీద చట్టపరంగా కేసు నమోదు చేసి వారి మీద ఎవరనేది ట్రేస్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటికి కూడా సహకరించినటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ మన సోదరుల ఆనందశేఖర్ గారు, మిగతా మిత్రులు వీళ్ళందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదుర్గాదేవిని దర్శించుకున్న సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా లక్కీ డిప్ ను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లు, కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కొమినేని వెంకటరమణ. ప్రపంచ వృద్ధుల వారోత్సవాలు చేపట్టిన బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలంటున్న ఈస్ట్ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.